వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. వైసీపీ నేతల అరెస్ట్ల ఎపిసోడ్ ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. వల్లభనేని వంశీ, పోసాని తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే మోస్ట్ అవైటెడ్, ఫుల్ పాపులర్ నేమ్ గా కొడాలి నాని పేరే వినిపిస్తోంది. అందరి వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగా ఆయనపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందట. ఇప్పటికే తనపై నమోదైన కేసులపై న్యాయ పోరాటం చేస్తున్నారు కొడాలి నాని. వంశీ, పోసానికి భిన్నంగా కొడాలిపై కేసులు పెట్టబోతున్నారా? పక్కా ప్రూఫ్స్ తో నానిని టార్గెట్ చేస్తున్నారా? కొడాలి నాని టార్గెట్ గా పావులు కదులుతున్నాయా? ఇప్పటికే నమోదైన కేసులపై కొడాలి నాని న్యాయ పోరాటం. పక్కా ఎవిడెన్స్ తో కొడాలిని రౌండప్ చేస్తున్నారని టాక్. కొడాలి నాని వైసీపీ మాస్ లీడర్ అయిన నాని కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన పేరు మాత్రం లైమ్ లైట్ లోనే ఉంటోంది. రేపో మాపో కొడాలి అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో కూటమి క్యాడర్ రచ్చరచ్చ చేస్తోంది. అయితే చంద్రబాబు, లోకేష్, పవన్ తో పాటు వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యంగా మాట్లాడారంటూ పలువురు వైసీపీ నేతలను ఇప్పటికే అరెస్టు చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీతో పాటు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కొడాలి నాని వంతు వచ్చిందనే చర్చ స్టార్ట్ అయింది. అటు కూటమి, ఇటు వైసీపీ సర్కిల్స్ లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. అయితే రెడ్ బుక్ లో అందరికంటే ముందే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరుంటుందన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన పేరు మొదటి అధ్యాయంలో కాక సెకండ్ చాప్టర్ లోకి షిఫ్ట్ చేశామని టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ లో చెబుతుండడం చర్చనీయాంశం అవుతోంది. అయితే ఊహించని విధంగా ఓ కేసు కొడాలి నానిని ఇరకాటంలో పడేస్తోంది. చంద్రబాబు, లోకేష్ పై అసభ్యకరంగా మాట్లాడారంటూ నమోదైన కేసులో నానిని అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతుండగా, అందుకు భిన్నంగా ఓ పాత కేసు తెర మీదకొచ్చింది. పోలీసులను అవమానించేలా, వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారంటూ మచిలీపట్నంలో నాని మీద కేసు ఫైల్ అయింది. గతేడాది జూన్లో నమోదు చేసిన కేసును ఇప్పుడు అటక మీద నుంచి కిందకు దించగా ఆయన్ను జైలుకు పంపేందుకు ముహూర్తం సిద్ధం చేస్తున్నారట. ముందే జాగ్రత్త పడుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు కొడాలి నాని. కూటమి అధికారంలోకొచ్చాక ఆయనపై వరుస కేసులు నమోదవుతుండగా రెండింట్లో ముందస్తు బెయిల్ మంజూరు కాగా విశాఖ కేసులో నోటీసులివ్వాలని కోర్టు సూచించింది. ఇక మచిలీపట్నంలో నమోదైన కేసులో కొడాలిని అరెస్టు చేస్తారనే భయం పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ కేసును కొట్టివేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు గుడివాడ టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడితో పాటు అక్రమ మైనింగ్, భూ కబ్జాలపైన కొడాలిపై కేసులు నమోదు చేయనున్నారని అంటున్నారు. జగనన్న కాలనీకి సంబంధించిన భూసేకరణలో కూడా గోల్మాల్ చేశారని నానిపై ఎలిగేషన్స్ ఉన్నాయి. దీంతో ఆయన ఒక్కో కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తూ వస్తున్నారు. కూటమి అధికారంలోకొచ్చిన తరువాత 9 నెలల కాలంలో కొడాలి 2-3 సార్లు మాత్రమే బయటకొచ్చారు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన పెద్దగా హాజరు కావడం లేదు. కొడాలి నానినే కాదు, ఆయన అనుచరులను కూడా కేసులు చుట్టుముడుతున్నాయి. గతంలో ఓ 2 కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొడాలి నాని అనుచరులకు షాక్ ఇచ్చారు పోలీసులు. వారిపై వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించారని, లిక్కర్ గోడౌన్ వ్యవహారంలో బెదిరించిన కేసులు ఉన్నాయి. వీటిలో కొడాలి నాని ప్రధాన అనుచరులుగా పేరున్న దుక్కిపాటి శశిభూషణ్ తో పాటు పాలడుగు రాంప్రసాద్, గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీనులకు పోలీసులు నోటీసులిచ్చారు. ఈ 2 కేసుల్లో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, జేసీ మాధవీలతపై గతంలో వివిధ సెక్షన్ల కింద గుడివాడ పోలీసులు కేసులు పెట్టారు. ఇప్పుడతని అనుచరుల విచారణ తరువాత కొడాలి నానికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇలా పక్కా ఎవిడెన్స్ సేకరించి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నేతలకు భిన్నంగా నానిని కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిలో ఎవరో ఒకరికి బెయిల్ వచ్చేలోపే నాని అరెస్ట్ ఉంటుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి మరి.